పేరు సూడిపల్లి కొండలరావు, ఉక్కంపేట మండల పరిషత్ వైస్ ఎంపీని. ఉక్కంపేట మండలంలోని చీకుమదుల పంచాయతీకి 12 గ్రామాలు ఉన్నాయి సార్. గత 4 సంవత్సరాల క్రితం MGNRES పథకంలో తార్ రోడ్డు మంజూరైంది. ఇప్పటికే కల్వర్ట్లు కట్టారు, సిప్స్ చేశారు, ఫ్లై వేసేసారు, మొత్తం బూడిదంతా పార్చారు, అన్ని చేశారు. అయినా సరే 4 సంవత్సరాలు అయింది కానీ మొత్తం వర్షాలు వస్తే ఆ మట్టి వేసిన మెటీరియల్ అంతా కొట్టుకుపోతుంది కానీ ఆ రోడ్డు పనులు ఇప్పుడు దాకా ప్రారంభం చేయడం లేదు. ఆ రోడ్డు మీదుగా అటు గన్నేరుపుట్టు, జర్రాకొండ, ఉప్పా ప్రాంతం, అలాగే అనంతగిరి, ఉక్కంపేట మండలంలోని అనేక గ్రామాలతో పాటు ఇటు పాడేరు మండలం కూడా కనెక్టివిటీ ఉంది సార్. అక్కడ సంతలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ జనాలు నివసిస్తున్నారు. ఒక మినీ మండలంగా ఆ ప్రాంతంలో ఉంది. అలాంటి ప్రాంతాలతో 4 సంవత్సరాలు అయినా కూడా తార్ రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి తప్ప ఆ ప్లై వేసంతా వేసి వదిలేశారు. తార్ రోడ్డు మాత్రం వేయడం లేదు. మేము కాంట్రాక్టర్ గారికి అడిగాము, బిల్లులు పడటం లేదండి, అందుకే మేము రోడ్డు పనులు లేట్ చేస్తున్నామని చెప్తున్నారు. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా జనాలందరూ కూడా వర్షాకాలం వస్తే ఒక గ్రామానికి ఒక గ్రామం కనెక్టివిటీ కట్ అయిపోతుంది. కనీసం లారీ వ్యాన్లు కానీ లేదా బైకులు కూడా తీసుకెళ్లడం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి తార్ రోడ్డు వెంటనే గ్రాంట్ చేయాలని మేము కోరుతున్నాం. మొన్ననే ఈ సంవత్సరం అయితే మొత్తం వర్షాలే. మా జనాలు బయట తిరగడానికి కానీ, సంతలు కానీ, ఆఫీసులు కానీ, వాస్తవానికి పాడేరు జిల్లా కేంద్రం, అల్లూరు జిల్లా కేంద్రానికి మేము చాలా దగ్గరలో ఉన్నాం. ఈ పర్వతం అవతల పక్క మా గ్రామాలన్నీ ఉన్నాయి. కూతవేడి దూరం అనుకోవచ్చు, చాలా దగ్గరలో ఉంది. ఇంత దగ్గరలో కూడా రోడ్లు తొందరగా ప్రారంభం చేయడం లేదు. మా వాళ్ళందరూ కూడా ఏదైనా జబ్బులు జ్వరాలు వస్తే మొన్ననే పిడుగుబాటుకి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా సొమ్మసిలిపోయి పడిపోయారు. ఒక 5-6 పశువులంతా చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డోలి మోతల్లో గిరిజనులందరూ కలిసి డల్లాపిల్ పై వరకు తీసుకొస్తున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి డల్లాపిల్ నుండి చీకుమదుల వరకు తార్ రోడ్డు పనులు వెంటనే మంజూరు అయ్యి ఉన్నది, ప్రారంభం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వందలాది మంది మా జనాలందరూ కూడా ITDA ర్యాలీకి రావడం జరిగింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి, ITDA PO గారికి, ఉన్నతాధికారులు కూడా మేము వినతి పత్రం అందజేయాలని అనుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అలాగే పోలీస్ శాఖ వారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీస్ గారు వచ్చున్నారు, పీసా ప్రెసిడెంట్లు, వైస్ ప్రజలతో పాటు జనాలందరూ కూడా అధికారులు కలిసి మా గోడు వినిపించేలాగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ నేను ఈ కార్యక్రమంలో ఇంతటి ముగిస్తున్నాను. నమస్కారం.